హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √5 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు √8 ప్లస్ √2 విచ్ ఈజ్ గ్రేటర్. ఏది పెద్దదని అడుగుతున్నారండి. ఇలా మనం √3 వాల్యూ తెలియదు, √5 వాల్యూ తెలియదు, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం స్క్వేర్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? √3 ప్లస్ √5 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే √15 అవుతుంది. ఏమవుతుంది? 8 ప్లస్ 2. ఈ √15 ఏం తీసుకుందాం? 4 స్క్వేర్ ఏమవుతుంది? 16 అవుతుంది. కానీ తక్కువనే ఉంటుంది. అంటే 4 తీసుకుందాం, అప్రాక్సిమేట్లీ 4 తీసుకుందాం. ఏమవుతుంది? 8 ప్లస్ 8 ఏమవుతుంది? 16 అవుతుంది అప్రాక్సిమేట్లీ తీసుకుంటే. నెక్స్ట్ ఇది చూడండి, వై స్క్వేర్ చేస్తే 8 ప్లస్ 2 10 అవుతుంది, ప్లస్ 2√16 అవుతుంది. ఇది చూడండి, ఇది 10 ప్లస్ 2 ఇంటూ √16 ఎంత అంటే 4. ఇదేమవుతుంది? 18 అవుతుంది. ఏది గ్రేటర్ అండి? వై గ్రేటర్ అవుతుంది. అంటే ఇది ఎక్స్ లెస్ దెన్ వై అవుతుందండి. అది చూడండి ఎక్కడ ఉంది. లేకపోతే వై గ్రేటర్ దెన్ ఎక్స్, రెండు ఒకటే అండి. థర్డ్ ఆప్షన్ చూడండి, సింపుల్. ఇలా ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ చేసుకుంటే ఇలా సింపుల్గా అనమాట అప్రాక్సిమేట్లీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ మార్బల్స్ ఇన్ ఏ బ్యాగ్. ఒక బ్యాగ్లో ఉన్నాయంటండి. వాట్ రేషియో? 3:4:6. రెడ్, బ్లూ అండ్ గ్రీన్ వాట్ రేషియో అండి? 3:4:6. 20. If 20 red marbles, 15 blue marbles and unknown number of green marbles are added to the bag. ఏంటంటే దీనికి ఏం చేశారంటండి, 20 రెడ్ మార్బుల్స్, ఇంకా 15 బ్లూ మార్బుల్స్, ఇక్కడ ఏదో సమ్ అనుకున్న 6 అనుకుందాం, 6ని యాడ్ చేశారు. అప్పుడు రేషియో ఏమొచ్చిందంటండి? ద రేషియో రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ ఏమి రేషియో వచ్చింది? 4:5:7 వచ్చింది. అయితే డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్ యాడెడ్. ఎన్ని యాడ్ చేసి ఈ 6 వాల్యూ కనుక్కోమంటున్నారంటే మనం ఏం చేద్దాం? రెండింటితే తీసుకుందాం. రెండింటికి తీసుకొని మనం కనుక్కుందాం. ఇప్పుడు ఏం చేశారు? 3x అనుకుందాం. దానికి ఎన్ని యాడ్ చేశారు? 20 యాడ్ చేశారు. బై 4x ఎన్ని యాడ్ చేశారు? 15. అంటే 2 రేషియోస్ మాత్రం తీసుకున్నాం. 3 రేషియో ఎట్లా తీసుకోం కదండి. ఇక్కడ ఏమైంది? 4:5 అయింది. 3 5 ఎంత అండి? 15. ఇది 15, ఇది 16. ఎంత మిగులుతుంది? ఎక్స్ 1x మిగులుతుందండి. ఇది 5 2s 100. ఇక్కడ ఇదేమో 60. ఎంత మిగులుతుంది? 40 మిగులుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 40. అర్థమైందండి? x ఈజ్ ఈక్వల్ 40. అయితే ఇది చూడండి, ఇది 6x కదా, ఇదేమవుతుంది? 240 అవుతుంది. 240 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎంత యాడ్ చేసిరు అదంతా కావాలి. ఇక్కడ ఏం చేశారు? అప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది? రెడ్ది 120 అవుతుంది. 120కి 20 యాడ్ చేస్తే అవుతుంది 140 అవుతుంది. ఈ 140 రేషియో ఏదండి? 4 పార్ట్స్ రేషియో. మరి 4 పార్ట్స్కి 140 అయితే 7 పార్ట్స్కి ఎంత అండి? 4 పార్ట్స్కి 140 అయితే 7 పార్ట్స్కి ఎంత? 4 3s 4 5s 35. 7s ఎంత అండి? ఈ యొక్క 35 2 1 అంటే 245 వచ్చింది. అంటే 7 పార్ట్స్ రేషియో 245. 240 ఉన్నది, 245 అయిందంటే ఎన్ని ఎంత యాడ్ చేశారండి? 5 మార్బుల్స్ యాడ్ చేశారు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సింపుల్ అండి. ఫస్ట్ 3 రేషియోస్ ఇచ్చారు కాబట్టి ఏదో 2 రేషియోస్ తీసుకొని మనం కనుక్కుంటే దాని తర్వాత ఉన్నదాన్ని దీంట్లో చేసామనుకోండి, ఎంత యాడ్ చేసామని దాన్ని యాడ్ చేసుకుంటూ పోవాలండి. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఏంటంటే సింపుల్గానే ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చారు? ద వాల్యూ ఫ్రాక్షన్ ఇచ్చారండి, ఎక్స్ ఫ్రాక్షన్. ఫస్ట్ కింద చూసుకుందామండి. కింద ఏమి ఇచ్చారు? బాటమ్ 4 + 1/2 ఏమవుతుంది?
ఎల్సిఎం ఏమవుతుంది 2 అవుతుంది. 4 2 8 ప్లస్ 1 ఏమవుతుంది 9/2. ఇది బాటమ్ది. ఇప్పుడు దీని అవుతుందండి 3 ప్లస్ 1/9/2 అంటే ఏమవుతుందండి, ఇది పైకి వెళ్తుంది. 3 ప్లస్ 2/9 అవుతుంది. 2/9 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందండి 9 ఎల్సిఎం అవుతుంది. 9 3 ఇస్ 27 ప్లస్ 2 ఎంత అండి 29. ఇది ఫ్రాక్షన్ అనమాట. ఇదంతా ఫ్రాక్షన్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 2 ప్లస్ 1 ఫైనల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 29/9 అండి. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది. ఏమవుతుంది 2 ప్లస్ 9/29 అవుతుంది. ఈక్వల్ టు x అండి. 29 2 ఎంత అండి 58. 58 ప్లస్ 9 ఎంత అండి 67. బై ఏమవుతుంది 29 వస్తుంది. సింపుల్ ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ వరకు వచ్చిన సరిపోతుంది. ఎల్సిఎంలో 29 ఉన్నది ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది చేయకపోయినా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్. కింది నుంచి బాటమ్ నుంచి వస్తే సింపుల్గా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రాక్షన్ తీసుకుంటూ రావడం బెటర్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ఇన్వెస్టింగ్. ఏ ఎంత ఇన్వెస్ట్ చేసిందండి 40,000, బి 60,000 బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద ఏ షేర్? మొత్తం ప్రాఫిట్ ఏమో 50,000 అంటండి. ఏ షేర్ ఎంత అని అడుగుతున్నారు. ఇది చూడండి 2 రేషియో అంటే 20, 3 రేషియో అవుతుంది. 2:3 రేషియో అంటే 5కి 50 అయితే 50K అయితే ఏ రేషియో ఎంత అండి 2కి ఏమవుతుంది 20K. ఆన్సర్ ఇస్ సింపుల్ అండి. రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కాంట్రిబ్యూట్ టు ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఏం చేశారండి, ఏ 3%, బి అనేది 5%. ఏ ఇది బి. దే ఎర్నెడ్ ప్రాఫిట్ 64,000 ప్రాఫిట్ వచ్చిందంటండి ఇద్దరికి కలిపి. అంటే 8 పార్ట్స్కి 64,000. ఏ ఈజ్ వర్కింగ్ పార్ట్నర్. అంటే అండ్ రిసీవ్ 10% ఆఫ్ ద ఎక్స్ట్రా ప్రాఫిట్. ఎక్స్ట్రా వస్తుంది 10% ఎక్స్ట్రా వస్తుంది. దీంట్లో 10% ఎంత అవుతుందండి 6400. అంటే ఇది ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో 6400 తీసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఏజ్ చూడండి, ఈ 10% రేషియో ఇది వస్తుంది 6400 ప్లస్ ఈ 64,000లో ఏమవుతుందండి టోటల్ 8 అండి. మనకి ఏ రేషియో ఉందండి 3/8. దీంట్లో ఇది 100% కదండి, మనకు కావాల్సింది 90%. ఆల్రెడీ 10% ఇక్కడ ఉంది, ఇక్కడ కావాల్సింది 90%. 90/100. ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 3 zeros ఉండాలండి. 8 8s 8 9s 72. 7200 ఇంటూ 3 ఏమవుతుందండి 21600. ఈ 21600కి ఏం యాడ్ చేయాలండి 21600కి 6400 యాడ్ చేయాలి. ఏమొస్తుంది ఇక్కడ 0 0 0. ఇక్కడ 1 యాడ్ అవుతుందండి. ఇక్కడ 8 28,000. ఏది సింపుల్. ఇక్కడ అర్థమైందండి. ఇక్కడ ఆల్రెడీ 10% తీసినప్పుడు దీంట్లో 90% మాత్రమే, 64,000 90% మాత్రమే వెళ్తుంది. అందుకే 90% తీసుకున్నాం. ఇక్కడ రేషియో ఇది 8 పార్ట్స్కి 64,000 కాబట్టి 3 రేషియో మనకి ఏ అడిగాడు కాబట్టి అట్లా. అదే బి అడిగితే డైరెక్ట్ చేయొచ్చండి. సింపుల్ అయిపోతుంది. ఇదే 90%లో ఇక్కడ 5/8 తీసుకోవాలండి, సరిపోతుంది అలా. నెక్స్ట్ వన్, ఇన్ ఏ టీమ్ 75 ఎంప్లాయీస్ అంట. ద యావరేజ్ మంత్లీ శాలరీ వాళ్ళ యావరేజ్ మంత్లీ శాలరీ 1.8 అంటండి. 75 నెంబర్స్. 75 నెంబర్స్ ఎంత అండి 1.8 శాలరీ. ఇఫ్ ద 30 జూనియర్ ఎంప్లాయీస్ యావరేజ్, వీటిలోనే 30 మంది జూనియర్ ఎంప్లాయీస్ యావరేజ్ ఉన్నారంటండి. ఎంత 1.2. అండ్ వాట్ ద యావరేజ్ మంత్లీ సేల్ ఫిగర్ సీనియర్ ఎంప్లాయీస్ వీళ్ళు జూనియర్ కదండి, మిగిలిన వాళ్ళు సీనియర్స్ అవుతారు. ఎంతమంది 45 నెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వీటి రేషియో తీసుకుందాం. 15 2s 15 3s. ఇది ఎంత తక్కువ ఉందండి 0.6 తక్కువ ఉంది. దీన్ని యాడ్ చేయాలి. ఏమవుతుంది 1.2
మైనస్లో ఉందంట. ఆ మైనస్ని ప్లస్ చేయాలంటే ఎక్కడికి రావాలండి, దీన్ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ 1.2 ఏది ఇది 1 ఈచ్ 1 కాదా, ఇది 3 పార్ట్స్కి 1.5 యాడ్ చేయాలండి. కానీ బై 3 చేస్తే సింగిల్కి వస్తుంది. ఏమవుతుందండి, ప్లస్ 0.4. 0.4 దేనికి యాడ్ చేయాలండి, ఇక్కడ ఓవరాల్ దానికి యాడ్ చేయాలి. 1.8 ప్లస్ 0.4 ఎంత అవుతుందండి, 2.2. సింపుల్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అర్థమైందండి. ఓవరాల్లో ఇది ఎంత తక్కువ ఉంది, 0.6 తక్కువ ఉంది. ఆ 0.6 తక్కువ ఉంది, ఎన్ని పార్ట్స్కి, 2 పార్ట్స్కి కాబట్టి ఇంటూ 2 చేస్తే 1.2 వచ్చింది. ఆ 1.2 తక్కువ ఉంది కాబట్టి ఇది యాడ్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతాయి, ఓవరాల్కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ 3 పార్ట్స్కి ఉందండి, సింగిల్ పార్ట్కి ఎంత అని చూడాలి, చేస్తే 0.4 వచ్చిందండి. ఆ 0.4 దేనికి యాడ్ చేయాలి, 1.8కి యాడ్ చేయాలి. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. లేకపోతే ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ చేయాలి, అలా అనమాట సింపుల్గా. లేకపోతే మనం నార్మల్గా చేసి ఎలా చేస్తామండి, 75 ఇంటూ 1.8 ఇది ఓవరాల్ ఒక వాల్యూ వస్తుందండి. నెక్స్ట్ 30 ఇంటూ 1.2 ఇంకో వాల్యూ వస్తుందండి. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఏం చేస్తాం మనం, ఆ వాల్యూ వచ్చేసి దీన్ని బై 45 చేస్తాం ఆ వచ్చిన వాల్యూని. అయిపోయి ఆన్సర్ ఇదే వస్తుంది. మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఇది సింపుల్గా వెళ్ళిపోతుందండి. అలా కాకుండా మిక్సర్ అండ్ అలిగేషన్లో కూడా చేయొచ్చు అండి. మిక్సర్ అండ్ అలిగేషన్లో చేయొచ్చు అంటే 30 జూనియర్స్ కదండి, అది చూడండి, వీళ్ళదంతా 1.2 30 జూనియర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమో తెలియదండి, సమ్ ఎక్స్. ఓవరాల్ ఎంత అండి, 1.8. ఈ ఓవరాల్ ఇక్కడ ఏమొస్తుంది, 0.6 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 1.8 వస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఇదంతా 30 పార్ట్స్కి, ఇది 45 పార్ట్స్కి. 45 పార్ట్స్కి ఎంత రేషియో అండి, ఇది 15 2 పోతుంది, 15 3 3K 0.6 అయితే, 3K 0.6 అయితే మనకేం కావాలండి, ఈ 2 పార్ట్స్ వాల్యూ కావాలి, దీని వాల్యూ కావాలి. అంటే 2 పార్ట్స్కి ఎంత అవుతుంది, ఇది 10 అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 3 2 ఎంత అవుతుంది, 4. అంటే ఏమొస్తుంది, 0.4. 0.4 వచ్చిందండి. ఇదంతా ఎప్పుడు 2 పార్ట్స్కి 0.4 వచ్చింది. ఆ 0.4 దేనికి ఈక్వల్ అండి, ఎక్స్ మైనస్ 1.8కి ఈక్వల్. 0.4 ఈక్వల్. ఇది ఇటు సైడ్ పోతే ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 2.2. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా సింపుల్ అని ఉంటుంది. ఇది మనకు తెలియదు కాబట్టి ఓవరాల్ది ఇక్కడ మధ్యలో వేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. ఇదే అండి సింపుల్గా. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇది ఇంకా సింపుల్ ఉంటుంది. కొన్నిటికి ఫ్రాక్షన్స్ వేరేలా ఉంటే కొంచెం ఇబ్బంది పడాల్సి, అది కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ద ప్రైజ్ ఆఫ్ పెట్రోల్ షార్ట్ అప్ 5%. అంటే 5% పెరిగిందంటండి. బిఫోర్ ద హైక్ ద ప్రైజ్ వాజ్ 82 రూపీస్ ఉందండి, హైక్ ప్రైస్ కాకముందుకు. ఏ మ్యాన్ ట్రావెల్స్ 3045 కిలోమీటర్స్ ఎవ్రీ మంత్. ఇంత ట్రావెల్ చేశాడండి. ఈజ్ కార్ గివ్స్ మైలేజ్ ఎంత ఇచ్చింది, 15 మైలేజ్ ఇచ్చింది. అయితే ఎన్ని లీటర్ పెట్రోల్ అవుతుంది నార్మల్గా అయితే, 3045కి 15 మైలేజ్ అంటే 2 నాట్ 3 ఇంత లీటర్ పెట్రోల్ అవుతుంది మంత్లీ అతనికి నార్మల్గా అయితే. అయితే ఏమైంది, వాట్ ఈజ్ ద ఇంక్రీజ్ ఇన్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ నియరెస్ట్ అంటే అప్రాక్సిమేట్లీ తీసుకున్నాడండి, ఆన్ ద మ్యాన్స్ ట్రావెల్ డ్యూ టు ద హైక్ ఇన్. పెరిగిన దానికి ఎంత ప్రైస్ ఎక్స్ట్రా అవుతుందని అడుగుతుండండి. ఇప్పుడు ఎంత ప్రైస్ పెరిగింది, 5% పెరిగింది. ఏమవుతుందండి, 20 41 అంటే 4.1 పెరిగింది. ప్రైస్ 4.1 పెరిగింది. ఎన్ని లీటర్స్ పెట్రోల్, ఇంత పెట్రోల్ కావాలి, ఎంత పెరిగింది అంటే 203 ఇంటూ 4.1 ఎంత అవుతుంది నార్మల్. ఇది ఎంత అవుతుంది, 4 ఎంత అవుతుందండి, 212 ప్లస్ 0.1 ఎంత అవుతుందండి, 0.1 అంటే 2.3 అవుతుంది. మొత్తం అవుతుందండి 232.3 వస్తుంది. 4 అంటే 8 కదా, 8 ఓకే, 8 ఇది 832.3 వస్తుంది. చూడండి నియరెస్ట్ వాల్యూ ఏముంది, 832. సింపుల్ అండి. అలా
ఇంక్రీజ్ అయింది మాత్రం అడిగారు. ఓవరాల్ పెట్రోల్ ఎంత అంటే ప్రైస్ ఎంత అవుతుంది అంటే పెరిగిన తర్వాత మొత్తం కలిపి అంటే 82 ప్లస్ 4.1 తీసుకోవాలండి. 82 ప్లస్ 4.1 అంటే 86.1 ఇంటూ 203 చేసుకుంటే మొత్తం వస్తుంది. ఇక్కడ మనం అడిగింది ఇంక్రీజ్ ప్రైస్ పెరిగిన తర్వాత ఎంత ఎక్స్ట్రా ఖర్చు అయిందని మాత్రం అడిగారండి. అందుకే అది. నెక్స్ట్ వన్, ఏ కంపెనీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ 20 high-end laptops and some quantity of standard డెస్క్టాప్స్ ల్యాప్టాప్స్ గురించి చెప్తుండండి. ద ప్రైజ్ ఆఫ్ హై అండ్ ల్యాప్టాప్ వాజ్, ల్యాప్టాప్స్ ఉండండి, ఇది ల్యాప్టాప్స్, ఇది డెస్క్టాప్స్ అండి. ఇవి ఎంత ఇచ్చారు? ఇవి 20 ఇచ్చారు. ఇది ఎంతో చెప్పలేదు అంటే ఎక్స్ అనుకుందాం. హై అండ్ ల్యాప్టాప్స్ వాజ్ 5 times దట్ ద స్టాండర్డ్ డెస్క్టాప్స్, అంటే ఇది 5 ప్రైజ్ ఎంత ఉందండి? ఇది 5 times ఎక్కువ ఉందంటండి డెస్క్టాప్స్ కంటే. ఇలా ఉంది. డ్యూ టు ఏ మిస్టేక్ వల్ల ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ వాజ్ ఇంటర్చేంజ్డ్. ఏం జరిగింది? ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అంటే ఇవి ఇంటర్చేంజ్ అయినాయి అంటండి డెలివరీ ప్లేస్లో. దిస్ కాజ్డ్ టోటల్ బిల్ ఇంక్రీజ్డ్ బై 80% ఇంక్రీజ్ అయింది దానివల్ల. ఒకవేళ నార్మల్గా అయితే ఎంత అవుతుందండి? ఇది 100, ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది. కానీ ఏం జరిగింది తర్వాత? ఇది ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి ఇది ఇలా అవుతుంది. ఏమవుతుంది? ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇది ఎక్స్ అవుతుంది, ఇది 20 అవుతుంది, ప్రైస్ ఏముంటుంది 5:1. ఇది అవుతుంది 5x ప్లస్ 20 అవుతుంది. ఇలా ఇంటర్చేంజ్ అయింది మనకు 100% అనేది 180% అయిందంటండి. 180% అయింది. వీటి రేషియో చూడండి, ఇది 25 ఇది 29 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? 500 ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఇది 900, 520 100 తీసేస్తే ఎంత అవుతుందండి? 800 అవుతుంది. 800 ఈజ్ ఈక్వల్ టు 5 5 ఇది 25 అవుతుంది. 9 ఇది 9x అవుతుంది. ఎంత అవుతుంది? ఈ రెండు మైనస్ చేస్తే 16x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1650 x ఈజ్ ఈక్వల్ 50 అవుతుంది. అక్కడ ఏమవుతుంది చూడండి, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ హై అండ్ ల్యాప్టాప్ రేషియో 20 టు స్టాండర్డ్ డెస్క్టాప్ ఇన్ ఒరిజినల్ ఆర్డర్. ఇది ఒరిజినల్ ఆర్డర్ ఇది అంటే 20:x అంటే 20:50 అంటే ఏమొస్తుంది? 0 క్యాన్సిల్ అయితే 2:5 అండ్ ఫోర్త్ ఆప్షన్. సింపుల్. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ రాశాను. ఇక్కడ ఎలా రాస్తామంటే మనం నార్మల్గా అయితే 5x ప్లస్ 20 బై x ప్లస్ 100 ఏమైందండి? రేషియో 180/100 అయింది. అంటే ఇది వచ్చాక ఇది పెరిగిందనమాట. ఇది 100 ఉండేది 180 అయింది. అందుకే 180/100 తీసుకున్నాం. దీన్ని క్యాన్సిల్ చేస్తే సేమ్ ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్ ఇదే వస్తుందండి. అంతే సింపుల్. నెక్స్ట్ వన్, ఈ క్యాండీ షాప్ ఓనర్ బైస్ 3 kinds ఆఫ్ క్యాండీస్, రెడ్, బ్లూ అండ్ గ్రీన్. రెడ్ క్యాండీస్ పర్చేజ్డ్ ఎంత కొన్నారంటండి? 3 15 రూపీస్ కొన్నారు. ఈచ్ వన్ ఎంత అవుతుంది? 5 రూపీస్. నెక్స్ట్ బ్లూ ఏంటండి? 4 for 18 రూపీస్ అంటండి. 18 రూపీస్ అయితే ఈచ్ వన్ ఎంత అవుతుంది? 4 4 16 పాయింట్, ఇంకా 2 మిగులుతుంది అంటే 20 అవుతుంది. 4 5 4.5 కొన్నారు. ఎటువంటి గ్రీన్ ఏమవుతుంది? 20 అంటండి. అంటే ఎంత వస్తుంది? 4 అండ్ 0.4 4.4కి వస్తుంది. ఈ మిక్సెస్ దెమ్ ఇంటూ రేషియో, వీటిని ఏ రేషియో మిక్స్ చేసినట్టు 1:2 అంటే 5 into 1, నెక్స్ట్ 4.5 into 1, నెక్స్ట్ 4.4 into 2. ఈ రేషియోలో మిక్స్ చేసి ఇక్కడ ఏమొస్తుంది? 5 4.5 into 8.8. ఇది యాడ్ చేసిన వస్తుందండి 9 అవుతుంది. 9 17 అవుతుంది. 18.3 నార్మల్ ఫస్ట్లో వచ్చిందండి. ఏం చేస్తారు? వీన్ని మొత్తం అన్నీ మిక్స్ చేసి ఎంత కమ్మాడు అంటండి? 2 అనేది 10 కమ్మాడు. ఈచ్ వన్ ఎంత అవుతుంది? 5 రూపీస్ అవుతుంది అమ్మాడు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ?
4 పార్ట్స్ ఉన్నాయి. ఇంటూ 4 చేస్తే 20 రూపీస్ వచ్చిందండి. ఇక్కడ దీనికంటే ఎక్కువ వచ్చింది కానీ ప్రాఫిటే వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1.7 ఎంతకు? 18.3 మీద 18.3 ఇంటూ 100 కాబట్టి ఇంటూ 0 తీసుకున్నాం. ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 1700 అండి. ఎంతలో పోతుంది ప్రాఫిట్ పర్సంటేజ్? 9 ఎంత అండి? నేను 9 పోతుంది అప్రాక్సిమేట్లీ అనుకోవడం. 9 చూడండి, ప్రాఫిట్లో 9% ఏముందండి? సెకండ్ వన్ మాత్రమే ఉంది. ఇది లాస్, ఇది మనకు అవసరం లేదు. 10% లేదు, 10% లేదు, సెకండ్ వన్ అంతే. మొత్తం చేయాల్సిన అవసరం లేదండి, సింపుల్గా. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఉన్నారు? వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్. 7:5 ఉన్నారు. ఇఫ్ 20 మోర్ గర్ల్స్ జాయిన్డ్, ఏమడిగారు? ఇది బాయ్స్ ఇలానే ఉన్నారు, కానీ గర్ల్స్లో 20 మెంబర్స్ జాయిన్ అయితే న్యూ రేషియో ఎంత అండి? 7:6 అవుతుందంటండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్ ఇనిషియల్లీ? ఎంతమంది ఇనిషియల్లో ఉన్నారో అని అడుగుతున్నాండి. ఇక్కడ ఏం జరిగింది? 7:5 ఉన్నది, 7:6 అయింది. బాయ్స్ ఏం చేంజ్ కావాలి, గర్ల్స్ మాత్రమే చేంజ్ అయ్యారు. ఇక్కడ వన్ పార్ట్ చేంజ్ అయితే ఎంతమంది అయ్యారు? 20 మెంబర్స్ ఉన్నారు. 1 పార్ట్కి 20 మెంబర్స్ అయితే ఇనిషియల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 7/5 అంటే 12 ఇంటూ 20 ఎంత అవుతుందండి? 240 మెంబర్స్. సింపుల్. సెకండ్ ఆప్షన్. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇలా ఎలాగూ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సింపుల్ అయిపోతుంది. ఇవి రెండు సేమ్ లేకపోతే ఏం చేయాలండి? సేమ్ ఈక్వల్ చేసుకోవాలి. మనం ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మిక్చర్ అండ్ అలిగేషన్. ఏ 100 లీటర్ సొల్యూషన్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఉన్నాయంట. ఏ రేషియోలు ఉన్నాయి? 3:2 రేషియోలు ఉన్నాయి. సమ్ క్వాంటిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ రిమూవ్డ్, రెండింటి నుంచి కొంచెం క్వాంటిటీ రిమూవ్ చేసాక అండ్ రిప్లేస్డ్ విత్ ద ప్యూర్ యాసిడ్, యాసిడ్లో యాడ్ చేయాలంటండి. ఇఫ్ ద ఫైనల్ రేషియో ఏమవుతుంది? 7:3 అవుతుంది. అయితే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ వర్ రీప్లేస్ చేసింది ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్కి ఎంత అండి? 100 అంటే 20 అవుతుంది. అంటే యాసిడ్ ఎంత ఉంది? 60 పార్ట్స్, 60 ఉంది. వాటర్ ఎంత ఉంది? 40 ఉంది. అయితే ఏం చేశారు? ఎక్స్ అనే క్వాంటిటీ తీసేసారు అనుకుందాం. దీంట్లో ఎక్స్ తీసేశారు, వాటర్లో ఎక్స్ తీసేశారు. ఈ తీసేసిన రెండింటిని ఏం చేయాలి? యాసిడ్లో యాడ్ చేయాలి. యాసిడ్ ఏంటంటే ఇది, అంటే 2x యాడ్ చేయాలి. ఇది కూడా ఏమైంది? 7/3, 7:3 రేషియో అయింది. ఇక్కడ ఏంటి? 60 మైనస్ కాదు ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్ మిగులుతుంది, ఒక ఎక్స్ వెళ్ళిపోయి ఇక్కడ 40 మైనస్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 7/3 అవుతుంది. ఇక్కడ ఏంటండి? ఇది 180 అవుతుంది, ఇది 280 అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 100 మిగులుతుంది. 100 ఇక్కడ ఏమవుతుంది? 3x ప్లస్ 7x ఏమవుతుంది? 4x మిగులుతుంది. 4 ఇది ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 లీటర్స్. 25 లీటర్స్. హౌ మెనీ లీటర్స్ సొల్యూషన్ ఫర్ రీప్లేస్ అయింది ఎంత అండి? ఎక్స్ ఎంత అవుతుంది? 2x అనమాట. 2x అంటే 2x ఈక్వల్ 2 ఇంటూ 25 ఎంత అవుతుందండి? 50 లీటర్స్. ఆన్సర్ ఇస్ 50 లీటర్స్. ఫస్ట్ 25 చూడగానే 25 అనుకుని 25 ఆన్సర్ పెడతారండి, కానీ ఇది కాదు. వాడు అడిగింది ఏంటండి? రీప్లేస్ చేసింది ఎంత? 2x రీప్లేస్ చేసినాం. మనం ఇక్కడ చూడండి కనిపిస్తుందా? 2x రీప్లేస్ చేసినాం. ఇది 2x రీప్లేస్ చేసినాం, అదే అడిగాడండి. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 2 వర్కర్స్. ఎవరు? పి అండ్ క్యూ. ఎఫిషియన్సీ ఎంత అండి? ఇది ఎఫిషియన్సీ 5:2. పి కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 12 days. పి 12 daysలో కంప్లీట్ చేస్తుందంటండి. హౌ మెనీ డేస్ క్యూ టేక్స్ ద ప్రాజెక్ట్ కంప్లీట్? 12 daysకి ఎంత ఎఫిషియన్సీ అండి? 5 అంటే 12 ఇంటూ 5 ఎంత అవుతుందండి? 60 యూనిట్స్ వర్క్ అనమాట. 60 యూనిట్స్ వర్క్ని కంప్లీట్ చేస్తుంది. అదే 60 యూనిట్స్ వర్క్ ఈ 2 పార్ట్స్కి క్యూ ఎంత చేస్తుందండి? 2/2 చేస్తే 30 days అవుతుందండి. 30 days పడుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ సింపుల్లీ. ద 5π/4 రేడియన్స్ ఇన్ డిగ్రీస్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? పై వాల్యూ ఎంత అండి? 180 కదండి. 5 ఇంటూ 180/4 సింపుల్ అండి. ఏముంది? 4 4s 4 5s, ఇది 200 అవుతుంది, 225 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 225 degrees. ఫస్ట్ ఆప్షన్ సింపుల్ అండి. ఇలా ఇవ్వచ్చు,
ఇదే వాల్యూ ఇచ్చి ఇది ఎలా అని కింద కూడా అడగచ్చు అండి, అది కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి, y ఈజ్ ఈక్వల్ టు -6 + 4 పాసింగ్ త్రూ ద విచ్ ఫాలోయింగ్ ద పాయింట్ అనమాట. ఈ ఎక్సిడ్ పోతే ఏమవుతుందండి, x + y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏమంటే అది సరిపోతుందండి. 2 + 2 4 ఇది ఓకే సాటిస్ఫై అవుతుంది. ఇది ఏమవుతుందండి 5 + 9 అవుతుంది, ఇది కాదు. ఇది 3 అవుతుంది, ఇది కాదు. ఇది 9 అవుతుంది, ఇది కాదు. సింప్లీ అండి ఫస్ట్ ఆప్షన్, ఇలా ఆప్షన్ త్రూ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ట్రయాంగిల్ ఆఫ్ సెక్టార్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఇచ్చారండి. ఆర్క్ లెంత్ L = ఎంత ఇచ్చారండి, 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇన్ని సర్కిల్ ఆఫ్ రేడియస్ ఇచ్చారండి. రేడియస్ ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు. యాంగిల్ అడిగారండి. యాంగిల్ ఏంది, రేడియన్స్లో అడిగారు. ఆ రేడియన్స్లో అడిగిన యాంగిల్ ఏం చేయొచ్చు అంటే θ = L/R ఇది చేసినా కూడా వస్తుందండి. ఈ సింపుల్ వే చూడండి. L అంటే ఏంటిది, 10/5 = ఏంటండి 2. ఆన్సర్ ఇస్ 2 రేడియన్స్. సింపుల్ అండి, ఇది సింపుల్ ఆన్సర్. లేదు వేరేలా ఇచ్చారు అనుకోండి, ఆ ఫార్ములా ఏమవుతుంది, L = θ/360 πr². ఇది వేరే ఫార్ములా అండి. ఇది యాంగిల్ ఇచ్చినప్పుడు ఇది తీసుకున్నప్పుడు అది వేరేలా ఉంటుంది, ఆర్క్ లెంత్ కనుక్కోవడానికి అది వేరే. నెక్స్ట్ వన్, ఇఫ్ tan 90 - a = √3 అంటండి. tan 90 - a ఏ కోఆర్డినేట్స్ ఉంటుందండి, ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి. ఇక్కడ అన్నీ పాజిటివ్లు ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే 90 - θ ఇది ఇక్కడే వస్తుంది. అంటే ఏముందండి, tan అనేది ఏమవుతుందండి, కాట్ అవుతుందండి. కాట్ ఏ = ఏమవుతుంది, √3 అవుతుంది కదండి. కాట్ ఏ = √3. కాట్ ఏ √3 ఎప్పుడు వస్తుంది, కాట్ 30లో వస్తుందండి. కాట్ 30 అని ఎలా చెప్తామంటే అండి, 30 తీసుకుందాం. కాట్ అంటే ఏమొస్తుందండి, కాట్ = cos/sin. cos 30 ఎంతండి, √3/2. sin 30 ఎంతండి, 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, √3 ఇలానే ఉంటుంది, అందుకే అలా అనమాట. కాట్ 30 = √3. ఇక్కడ ఏమో sin ఏ అడిగారు. sin అంటే sin 30 ఎంత అని అడిగారండి. sin 30 ఎంత అవుతుందండి, 1/2. సింపుల్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఏంటంటే యాంగిల్స్ తెలిస్తే సరిపోతుంది మనకు. నెక్స్ట్ వన్, ఇఫ్ x = √3 డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ x + 1/x. x అంటే √3 కదండి, √7 + 1/√7 ఏమవుతుందండి, √7 ఇక్కడ ఏమవుతుంది, 7 అవుతుంది. 7 + 1 ఏమవుతుందండి, 8/√7 అవుతుంది. చూడండి ఇక్కడ 8/√7 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ వాడు సింప్లిఫై చేసి ఇచ్చాడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 8√7/7 ఇలా కూడా రాసుకోవచ్చు అండి. ఇక్కడ ఎలా రాశారంటే 8 దీనికి పైన √7 యాడ్ చేశారు, ఈ కింద ఉన్న √7కి కూడా ఇంకో √7 యాడ్ చేశారు. యాడ్ చేయడం ఎందుకు మీన్స్ మల్టిప్లై చేశారనమాట. ఇది క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి, 8√7 సేమ్ వచ్చింది కదండి. దీన్ని ఈ రెండు రూట్ ఏ అయితే ఏమవుతుందండి, ఏ వస్తుంది అని ఇది అనమాట. అందుకే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. కొన్నిసార్లు ఆప్షన్ ఇండైరెక్ట్ ఇస్తారండి, సింపుల్. నెక్స్ట్ వన్, 2 triangles are similar with the sides in the ratio. Sides ratio ఇచ్చారండి 3:5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియాస్? ఏరియాస్ ఏంటండి, a². దాని ఫార్ములా ఏంటండి, a². సింపుల్. ఇది 9 అవుతుంది, ఇది 25 అవుతుంది. సింపుల్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ సింపుల్ అండి, ఏరియా అడిగారు కాబట్టి. x = √2 + √3 2 - √3. ఫైండ్ ద డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ x² + 6 - 9 వాల్యూ అడిగారండి. రేషనలైజ్ చేద్దామండి. దేనితో చేయాలి, 2 + √3తో చేద్దాం. 2 + √3 ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండు ఏమవుతుంది, a + b ఏమవుతుందండి, a + b² అవుతుంది. అంటే 2 + √3 2.
ఇక్కడ కింద ఏమవుతుందండి, ఏ మైనస్ బి అవుతుంది, ఇది ఏ ప్లస్ బి అవుతుంది. అట్లా ఏంటి అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అంటే 4 అవుతుంది, మైనస్ బి స్క్వేర్ అంటే 3 అవుతుంది. ఈ అండర్ రూట్ అలానే ఉంటుంది. ఇది ఎక్స్ అనమాట. ఇక్కడ అవుతుంది, ఇది 1 అవుతుంది. ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 ప్లస్ రూట్ 3 అవుతుంది. ఓకేనా. అదే ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కావాలనుకుంటే దీన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది చూడండి, ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ తెలిసింది మనకు. ఎక్స్ స్క్వేర్ చేస్తే వస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 4 అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ 3 అవుతుంది, ప్లస్ 2ab అంటే 224 4 రూట్ 3 అవుతుంది. అంటే ఇక్కడ 7 అవుతుంది. 7 ప్లస్ 4 రూట్ 3 ఇది అవుతుంది ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయ్యింది. ఇక్కడ చూడండి మాకు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే 7 ప్లస్ 4 రూట్ 3. నెక్స్ట్ అడిగారు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2 ప్లస్ రూట్ 3. స్కెచ్ మారుద్దాం. 2 ప్లస్ రూట్ 3. నెక్స్ట్ ఏమో కాదు -9 ఇచ్చారు. ఇక్కడ చూడండి 7 ప్లస్ 2 9 అవుతుంది. 9 -9 ప్లస్ 9 -9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 4 రూట్ 3, ఇక్కడ రూట్ 3 ఉందండి. ఏమవుతుందండి 5 రూట్ 3. ఆన్సర్ ఈజ్ 5 రూట్ 3 అనమాట. సింపుల్, ఏం లేదండి. రేషనలైజ్ చేయాలి. ఇలా ఉన్న వాటిని ఏం చేయాలంటే పైన ఉన్న దాన్ని తీసుకుని కింద కూడా మల్టిప్లై చేస్తే అది ఒక వస్తుందండి. సింపుల్. నెక్స్ట్ వన్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆర్ ఇన్ ద రేషియో 1 2 3 4 ఇచ్చారు. వాట్ ఈస్ ద మెజరింగ్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అడిగారండి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే సైక్లిక్లో యాంగిల్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్, ఇది వై, ఇది జెడ్, ఇది ఏ అనుకోండి. ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడైనా కూడా 180 డిగ్రీస్. ఇది 180 డిగ్రీస్, ఇలా 180 డిగ్రీస్ ఉంటాయన్నమాట అండి. 180 డిగ్రీస్. ఇప్పుడు చూడండి 1 + 4 ఏమవుతుంది, 5 అవుతుంది. 2 + 3 = 5 అవుతుంది. అంటే 5 ఇవన్నీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. 5 అనమాట. ఇప్పుడు 180 డిగ్రీస్ మనకి ఇది ఆపోజిట్ ఉంది. 180 డిగ్రీస్ కాండి, 180 డిగ్రీస్ బై 5 తీసుకోండి. ఎంత అవుతుంది, 5 3 5 6 అంటే 36 డిగ్రీస్. అంటే స్మాలెస్ట్ యాంగిల్ 1 కాదండి, 1కు ఇది 1 పార్ట్కి 36 డిగ్రీస్ అనమాట. ఇది లేదు సెకండ్ థర్డ్ గారు అనుకోండి 72 అవుతుంది. సెకండ్ థర్డ్ 72 అవుతుంది. థర్డ్ థర్డితే 108 అవుతుంది. అలా అనమాట. ఫోర్త్ థర్డ్ అయితే 144 అవుతుంది. ఇలా అనమాట. సింపుల్. ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటుందండి. ఇవి తీసుకున్నా సరిపోతుంది. అలా నెక్స్ట్ sec A is equal to 13/5 అండ్ ఏ ఈజ్ ద అక్యూట్ యాంగిల్ అంటండి. అది చూడండి ఏ ఈజ్ ద అక్యూట్ యాంగిల్. ఇక్కడ ఏ అనమాట. ఇది ఏబిసిడి ట్రయాంగిల్ అనుకుందాం. ఫైండ్ ది సైన్ ఏ అడిగారు. sec θ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి, sec θ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట. ఏంది హైపోటెనస్ 13, అడ్జసెంట్ ఏమో 5 అండి. అడ్జసెంట్ ఏమవుతుంది, అడ్జసెంట్ కిందిది అవుతుందండి. అడ్జసెంట్ ఇది అవుతుంది. హైపోటెనస్ అవుతుంది, ఇది అవుతుంది 13. కానీ ఈ వాల్యూ ఏం కనుక్కోవాలి, ట్రిపులెట్స్ తెలుసు అండి. 5 12 13 ఇది ట్రిపులెట్స్ అనమాట. ఇలా కనుక్కోవచ్చు. లేకపోతే దీంట్లో నుంచి ఇది 13 స్క్వేర్ ఏమవుతుందండి 169. ఇది దీని స్క్వేర్ ఎంత అవుతుంది 25. ఈ 25 తీసేస్తే ఏమవుతుందండి 144 స్క్వేర్ రూట్ చేస్తే 12 అవుతుంది. అదే ఇదండి సింపుల్గా. అలా ఇప్పుడు ఏమి ఇచ్చారు, సెక్ ఏ కదా. సైన్ ఏమవుతుందండి, సైన్ ఏ ఫార్ములా ఏంటండి, ఆపోజిట్ బై హైపోటెనస్. అంటే ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆన్సర్ ఏమవుతుంది 12/13 అవుతుంది. సింపుల్. ఈ ట్రిపులెట్స్ ఈజీగా ఉంటాయండి. 7 24 25 5 12 13 2 3 4 ఇలా కొన్ని బై హ్యాడ్ చేసుకుంటే బెటర్ అండి. మనం ఇలా చేసినా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఏబిసిఆర్ capable of completing a job 30 45 days 90 days అంటండి.
అండ్ ఏ వర్క్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు వర్క్ చేస్తుండండి. బి అండ్ సి జాయిన్ ద ఏ ఎవ్రీ ఫిఫ్త్ డే మాత్రం బి అండ్ సి కలుస్తుందంటండి. అయితే హౌ లాంగ్ విల్ యూ ఫినిష్ ద టాస్క్, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందండి చూడండి. వీళ్ళు ఎల్సిఎం ఎంత అవుతుందండి, 90 ఎల్సిఎం అవుతుంది. ఏ ఎంత వస్తుంది, ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుందండి. ఏ అనేది 4 డేస్ చేస్తుంది. 4 ఎంత క్యాబుల్, 3 యూనిట్స్ అనమాట. 3 యూనిట్స్ 4 డేస్ చేస్తే ఎంత అవుతుంది, 12 వస్తుంది. అండ్ ఏబిసి ముగ్గురు కలిపి ఎంత అవుతుంది, 6 పార్ట్స్ ఎంత, 1 డే, ఫిఫ్త్ డే ఒక్కటే అనమాట. అంటే వస్తుంది 6, 2 కలిపి యాడ్ చేస్తే 18. ఇది ఎన్ని డేస్కి, 5 డేస్కి 5 డేస్కి 18 అవుతుందండి. చూడండి 90 ఫుల్ కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుంది, 90/18, 18 5 అంటే 5 అనమాట. అంటే 5 ఇంటూ 5 డేస్ కాబట్టి 5 ఇంటూ 5 ఎంత అవుతుందండి, 25 డేస్ అవుతుంది. 25 డేస్ అవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 100 లీటర్ సొల్యూషన్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్, రేషియో ఎంత అండి, 3:2. నెక్స్ట్ వన్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P on a circular track and an SUV starts from point Q. ఈ సర్క్యులర్ పాత్ అంటండి. ఇది P అనుకుందాం, పాయింట్ P. ఇక్కడ కార్ ఉంది, పాయింట్ Q ఉంది. విచ్ ఈజ్ అంటే Q విచ్ ఈజ్ 600 meters ahead ఫ్రమ్ P ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సేమ్ డైరెక్షన్లో ఉందంటే Q ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ రెండింటి డిస్టెన్స్ ఎంతంటే 600 meters ఉందంట. అండ్ ద కార్ స్పీడ్ ఈజ్ 15 meters per second. XUV ఎంత అండి, 10 meters per second. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రాక్ అంటే ఈ డిస్టెన్స్ మొత్తం ఎంత ఉందంటండి, 1.5 అంటే 1500 meters. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ ఓవర్టేక్ ద ఎస్యూవి, అంటే ఈ గ్యాప్ని ఓవర్టేక్ చేసి దీన్ని ఓవర్టేక్ చేసేంత ఎంత డిస్టెన్స్ పోతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీడ్లో డిఫరెన్స్ ఎంత అండి, 5. స్పీడ్లో డిఫరెన్స్ 5, డిస్టెన్స్ ఎంతండి 600 meters. 600 meters 5 ఎంత అవుతుందండి, 120 seconds పడుతుంది. ఈ కారు ఎక్స్యూని దాటడానికి ఎంత టైం పడుతుంది, ఓవర్టేక్ చేయడానికి 120 seconds పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్ వెన్ ఇట్ ఫస్ట్ ఓవర్టేక్ చేసిన టైం అనమాట. ఈ ఓవర్టేక్ చేయడానికి 120 seconds పడుతుంది. కార్ ట్రావెల్ చేసి ఎంత అండి, 15 seconds. 15 into 15 meter per second into 120 ఎంత అవుతుందండి, 1800 meters ట్రావెల్ చేస్తుంది. ఈ గ్యాప్లో అంటే వీటిని ఓవర్టేక్ చేసే గ్యాప్లో ఎంత ట్రావెల్ చేస్తుంది, 1800 meters ట్రావెల్ చేస్తుంది. అంటే 4th ఆప్షన్ సింపుల్ అండి. నెక్స్ట్ వన్, ఏ సర్క్యులర్ పార్క్ హ్యావింగ్ రేడియస్, సర్క్యులర్ పార్క్ అండి, రేడియస్ ఎంత, 14. ఇఫ్ ఏ విడ్త్ 1.5 meter విడ్త్ అంటండి, పాత్ ఇది 1.5. బిల్డ్ అరౌండ్ ఇట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ద పాత్, ఈ పాత్ ఏరియా అడుగుతున్నాం. స్మాల్ ఆర్ ఏమవుతుందండి, 14 అవుతుంది. క్యాపిటల్ ఆర్ ఏమవుతుందండి, 15.5 అవుతుంది. ఫార్ములా ఏంటండి, పాత్ది పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. చూడండి పై అంటే 22/7, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 29.5 ఇంటూ మైనస్ చేస్తే ఏమొస్తుంది, 1.5. చూడండి 22 into 1.5 అవుతుందండి, 33/7. ఇది 29.5. 1.5 తీసేసాం ఆల్రెడీ. ఇది ఏంటండి 29.5 కాబట్టి 30 తీసుకుందామండి. 30 తీసుకొని దీంట్లో హాఫ్ కట్ చేద్దాం. హాఫ్ కట్ చేస్తే ఏమొస్తుంది, 15.5. ఇది తీసేయాలి. 30 తీసుకుంటే
990 అవుతుంది. 990 నుంచి 15.5 తీసేయండి, ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 10, 9 అవుతుంది. 9 నుంచి పోతే 4, ఇక్కడ 8, 7 వస్తుంది. 974.5 అండి. 974.5 బై ఏంటిదండి 7. ఇక్కడ చూడండి 7 1s వస్తుంది, ఇక్కడ 2 మిగులుతుంది. అవుతుందండి 7 3s 21 అంటే 6 మిగులుతుంది. ఏంటండి 7 9s 63, ఇక్కడ 1 మిగులుతుంది. పాయింట్ సంథింగ్ అంటే అప్రాక్సిమేట్లీ పాయింట్ సంథింగ్ వస్తుంది, 139 పాయింట్ సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ అడిగింది కాబట్టి 139. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్ అండి, ఇవన్నీ పాయింట్స్లో జస్ట్ క్యాలిక్యులేట్